ఒక రాజ్యాంగం ఎంత మంచిదైనా గొప్పదైనా కావచ్చు కాని దాన్ని అమలు చేసేవాళ్లు చెడ్డవాళ్లైతే అది పనిచేయదు అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడే చెప్పారు. ఇప్పుడు దేశంలో ఆ పరిస్థితి కండ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. రాజ్యాంగ విలువలు, లక్ష్యాలు, ఆదర్శాల్ని ఏలుతున్నవారే ధ్వంసం చేస్తుండటం ఆందోళన కలిగించే అంశం. స్వాతంత్ర్యం సిద్ధించి 77 ఏండ్లు, భారత రాజ్యాంగానికి 75 వసంతాలు నిండిన ఈ సందర్భంగా రాజ్యాంగ రక్షణ పట్ల విద్యావంతులు, మేధావులు చరించాల్సిన అవసరం ఆసన్నమైంది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 10 ఏండ్లలో రాజ్యాంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. పాలకులు రాజ్యాంగానికి విరుద్ధమైన పాలన సాగిస్తూ ప్రజల్ని కులం, మతం, ప్రాంతం పేరుతో చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నారు. ఇది రాజ్యాంగాన్ని అమలు చేయడం కాదు, పూర్తి విస్మరించడమే అవుతుంది. దేశ ప్రజలందరూ ఇష్టపూర్వకంగా ఒప్పుకుని ఆమోదించుకున్న నియమాలు, ప్రతిజ్ఞలు, హక్కులు, బాధ్యతల సమాహారమే మన రాజ్యాంగం. ఇది ప్రపంచంలోనే అతిపెద్దదిగా కీర్తించబడుతున్నది. అలాంటప్పుడు దీన్ని అమలు చేసేవారు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి? కానీ ఆ పరిస్థితి నేడు దేశంలో లేదు. భారత రాజ్యాంగ పీఠికలోనే రాజ్యాంగ లక్ష్యాలను, ఆశయాలను వివరించారు. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో సమాఖ్య విధానం, లౌకికవాదం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు ఉంటాయని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది.